మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఒక వ్యక్తి హఠాత్తుగా చొరబడి కార్లు ధ్వంసం చేయటం, అద్దాలు పగలగొట్టడం ఇట్లాంటివి చేశారు. తర్వాత అతను అరెస్ట్ చేశారు. అతని పేరు నీలాద్రి అని, శ్రీకాకుళం నుంచి వచ్చాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజావాణి కార్యక్రమంలో ఏదో వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నాడని. కానీ ఎందుకు అంత తీవ్రమైన దౌర్జన్యానికి పాల్పడ్డాడు? రెండోది, అతను ఎవరు ఆపలేకపోయారా? ఆ గదిలో కూడా తిరిగాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉపయోగించే వాహన శ్రేణి క్యాన్వాయిలో ఒక వాహనాన్ని ఆయన పగలగొట్టాడని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన నుంచి వివరాలు రాబట్టేందుకు గుంటూరు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా అక్కడికి చేరుకున్నాడని ఇప్పుడు అతన్ని విచారిస్తుండొచ్చు. అయితే అతను మతిస్థిమితం లేక ఇలా చేశాడా, లేదా రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా, లేక వ్యక్తిగతంగా ఏదన్నా అతనికి ఉద్దేశం ఉందా? ఇట్లాంటి అంశాలన్నీ పోలీసులు దర్యాప్తు తర్వాత బయటికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ వాతావరణంలో ఏది అంత సజావుగా సూటిగా వెంటనే వస్తుందని కూడా మనం చెప్పలేము. నేను ఉదయం నుంచి కూడా ఈ వార్త వింటున్నప్పటికీ వివరాలు ఏమన్నా అందుతాయేమో కొన్ని అని చూస్తే ఇప్పటిదాకా అదేమో అందలేదు. ఇప్పుడు ఉన్నతాధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా విచారించాక వాళ్ళు ఏమైనా చెప్తారేమో చూడాలి. కానీ 2-3 అంశాలు అయితే ఇక్కడ స్పష్టమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా ఉప ముఖ్యమంత్రిగానే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో, నేరాలను అరికట్టడంలో హోంశాఖ వైఫల్యం గురించి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఆయన హోంమంత్రి అనిత మీద మాట్లాడారని కొంచెం ఆయనకు సర్ది చెప్పడం, ఆమె కూడా వాస్తవాలు చెప్పడానికి వెళ్ళానని కలవటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కానీ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా కుట్ర చేశారా లేదా, ఇప్పుడు కొంతమంది రాస్తున్నట్టుగా వాళ్ళు పులివెందుల నుంచి వచ్చారా, లేకపోతే ఇంకో చోటు నుంచి వచ్చారా, ఆ చర్చ ఒకటి. కానీ అసలు అంత కీలకమైన వ్యక్తులు, ఇటు సెలబ్రిటీగా చూసినా, అటు ఉప ముఖ్యమంత్రిగా చూసినా, పార్టీ అధినేతగా చూసినా పవన్ కళ్యాణ్కు అత్యధిక భద్రత ఉండాలి కదా, జనసేనకు కూడా. మరి ఆయన కాన్వాయ్లో వాహనాన్ని కూడా బద్దలు కొట్టేటంత పరిస్థితి ఎలా, దానికి అవకాశం లభిస్తుంది అంటే అప్రమత్తత లోపిస్తున్నదా? భద్రతా లోపం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేక సందర్భాల్లో. దీనికి ఎవరు కారణం? పార్టీ కార్యాలయం కాబట్టి వాళ్ళే చేసుకోవాలంటే కొన్ని కనీసమైన భద్రతలు అయితే పోలీసులు ఎప్పుడు కల్పిస్తారు. అది ఎందుకు జరగలేదు? మూడవది, అక్కడ సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఒకవేళ మొదట చూడకపోయినా ఇవన్నీ జరుగుతున్నప్పుడైనా వెంటనే దృష్టికి రావాల్సిన అవసరం ఉంది కదా, అది కూడా జరగలేదు. ఉదయం నుంచి చూస్తే వెంటనే ఇంకా వచ్చిన ప్రదేశాన్ని బట్టి కొంతమంది ఏదో, ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళం, పులివెందులోని కథలు ఎందుకు వచ్చాయి, ఎవరు సృష్టించారు, లేకపోతే నిజంగా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ బయటికి రావాల్సి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది, ఈరోజు ఒక సీనియర్ మీడియాతో కూడా సంబంధం ఉన్న వ్యక్తి అడుగుతున్నారు నన్ను, 2-3 పేర్లు చెప్పి కూటమికి సంబంధించిన వాళ్ళవే, వీళ్ళలో ఎవరు ఈ దాడి చేయించుంటారు అని అడుగుతున్నాడు. ఆయన అడిగిన దాంట్లో ప్రతిపక్షం లేదు. కూటమిలోనే వారు చేయించుంటారా, వీళ్ళు చేయించుంటారని. అంటే మన రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ ఒక అవిశ్వాసం ఎంతగా ప్రబలిపోయింది. ఏదైనా ఘటన జరగగానే విశ్వాసరాహిత్యం ఎలా ఏర్పడింది అన్నది మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఏదైనా పవన్ కళ్యాణే కాదు, నాయకులందరికీ కూడా భద్రత, రక్షణ ఉండాలి, దాన్ని పటిష్టం చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా భద్రత లేకపోవడం, పవన్ కళ్యాణ్ దాని మీద చాలా ఆందోళన, కేంద్రానికి కూడా చెప్పడం, కేంద్రం కూడా జోక్యం చేసుకోవడం, ఇట్లాంటివి జరిగాయి. కొన్ని ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇది ఎందుకు జరగడం లేదు? ఎక్కడే పొరపాటు ఉంది? దీన్ని తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మూడవది, ముఖ్యమైన అధినేతలు, ప్రభుత్వ అధినేతలు, కీలక నేతల దగ్గర అయినా కానీ ఎవరంటే వాళ్ళు అలా చొచ్చుకొని వచ్చి చొరబడిపోయే పరిస్థితి కలిగితే ఎట్లా? ఇప్పుడు అతను బద్దలు కొట్టాడు, బాగానే ఉంది. అలా కాకుండా ఇంకెవరన్నా కుట్రదారులు వస్తే ఏం జరుగుతుంది? నిజంగా కుట్రదారులు పెద్ద కుట్రలతో వస్తే, గతంలో చాలా సందేహాలతో మిగిలే ఉన్నాం కదా మనం. కాబట్టి ఈ ఘటనను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రకరకాల స్వార్థపర శక్తులు, అసాంఘిక శక్తులు పొంచి ఉంటాయి. ఏ ఘటన జరిగినా వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకొని ఒక అభద్రతను, ప్రజల్లో అశాంతిని వాళ్ళు రెచ్చగొడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హోంశాఖ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. నేను దాని మీద ఇంకొక వీడియో కూడా చేశాను. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా స్వయంగా అసదొరికితే అనేకసార్లు వెళ్ళిపుచ్చారు. అయినా కానీ పరిస్థితులు మెరుగుపడట్లేదు. ఇప్పుడు గంజాయి అనండి, లేకపోతే మహిళల మీద జరిగేవనండి, నాయకుల మీద కొన్ని ఘటనలు అనండి,
ఇవన్నీ మనకు ఒక హెచ్చరికలుగా ఉంటున్నాయి. ఆ పార్టీ నాయకుడి మీద, ఈ పార్టీ నాయకుడి మీద అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. భద్రతా రాహిత్యం, విశృంఖలమైన దాడులు అనే వాటిని ఒకసారి కనుక వాటికి అవకాశం ఇస్తే దానికి హద్దు అదుపు ఉండదు. అప్పుడే అది ఎవరి మీదన్నా పడవచ్చు. కాబట్టి ఇది ఒక తీవ్రమైన హెచ్చరికగా అయితే తీసుకోవాలి. ఒకరినొకరు సందేహించుకోవడం తర్వాత ముందు మొత్తంగా వ్యవస్థను కట్టుదిట్టం చేయటం, తర్వాత అందే వివరాలను బట్టి దోషులు, అనుమానితులు ఎవరన్నా ఉంటే వాళ్ళను తప్పకుండా విచారించి చర్య తీసుకోవచ్చు.